క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకా సువార్త, లూకాకు రాసిన సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కూడికి అంతట్లో మీరే ఉంది నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. పాఠం పేరేంటి? చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు జరుగును. మనిషి యొక్క నోటి మాటను బట్టి ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. మనిషి మాటలు సరిగా ఉండాలి. నాలుక అవయవాలు అన్నిటిలో చిన్నదైనప్పటికే బహుగా అదిరిపడుతుందంట. అందుకని ఈ నాలుగు విషయాల్లోనే ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుక ఎలాంటిదనంటే అగ్ని లాంటిది, చిచ్చు పెడుతుంది నాలుక. మనిషి ఒక్క మాట సరిగా లేకపోతే తన దేహాన్ని మొత్తానికి కూడా చిచ్చు పెడుతుంది నాలుక. ఈ నాలుగు విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మాటలాడే మాటల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయి అంటే మాటలను బట్టి. బయట ఉన్న విషయాల్లో వ్యక్తులను బట్టి ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే మాటలను బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు బాధ పెట్టే విధంగా నువ్వు మాట్లాడితే వాళ్ళు నీ విషయాల్లో కఠినంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ అతను మాట్లాడిన విషయం అదే. ప్రేమ లేదు, జాలి లేదు, కరుణ లేదు, మాట తీరు బాగలేదు. అందుకనే ఇక్కడ ఏమన్నారనంటే, చెడ్డదాసుడా, నీ నోటి మాటలను బట్టే నీకు తీర్పు తీర్చుదును అని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. నోటి మాటలు జాగ్రత్తగా లేకపోతే అన్ని విషయాల్లో ఏం జరుగుతుందనంటే ప్రమాదమే జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానం చెప్పి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు.